హాయ్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో ప్రీవియస్ వీడియోలో డేటా అనేది ఎలా రైట్ చేయాలనేది చూసాం. సో ఈరోజు ఏంటంటే ఆల్రెడీ ఉన్న డేటాని ఎలా అప్డేట్ చేయాలి. సో ఏ ఒక డేటా తీసుకుందాం. సో రోల్ నెంబర్, నేమ్, అడ్రస్, ఓకే, ఇలా ఒక డేటా 100. సో నేమ్ వచ్చేసరికి వర్మ, అడ్రస్ హెచ్వైడి, సో 200 BAS HYD, 300 SAS GTR. సో ఇలా డేటా ఉంది. సో ఇప్పుడు నాకేంటంటే ఈ 300 అనే రికార్డ్ తీసుకుంటున్నాను. సో ఏంటంటే డేటా రాంగ్గా అప్లోడ్ అయింది. సో SAS అప్లోడ్ అయింది. బట్ నాకేం అప్లోడ్ అవ్వాలంటే ఇక్కడ సాగర్ అని రావాలి యాక్చువల్గా, బట్ బై మిస్టేక్ SAS అని అప్లోడ్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రికార్డ్ నెంబర్ తీసుకుంటాను. ఈ రికార్డ్ నెంబర్ తీసుకుని ఇది ఫౌండ్ అవుట్ అయింది అనుకోండి, ఆ ఫైల్లో ఉందనుకోండి, ఓకే. సో అప్పుడు ఏంటంటే నేను డేటా అనేది అప్డేట్ చేస్తాను. ఎలా? రికార్డ్ నెంబర్ సింపుల్. సో డైరెక్ట్ లాజిక్కే రాసేద్దాం. సో ఇప్పుడు ఏంటి, అవేర్ ఆర్ నెంబర్ ఈక్వల్ టు 300, రికార్డ్ నెంబర్ 300 అనేది ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ ఉందనుకోండి, ఎలా? ఇప్పుడు ఆర్ నెంబర్ చైన్ ఆఫ్ ఫైల్ నేమ్, సో చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, ఇఫ్ పర్సంటేజ్ ఫౌండ్ ఫైల్ నేమ్, సో ఈ ఫైల్లో ఇది ఫౌండ్ అవుట్ అయితే ఇప్పుడు అవేర్ ఆపరేషన్, అవేర్ ఆర్ నెంబర్ ఈక్వల్ టు 300గా అప్డేట్ అవ్వాలి. లేదంటే ఇది అసలు అప్డేట్ అవ్వాల్సిన పని ఉందో, ఆల్రెడీ అప్డేట్ అయ్యింది కదా. సో నేమ్ ఈక్వల్ టు సో సాగర్ అని అప్డేట్ అవ్వాలి. అవైల్ ఈవెన్ అడ్రస్ కూడా అప్డేట్ అవ్వాలనుకోండి, అవైల్ అడ్రస్ ఈక్వల్ టు రాజమండ్రి RJY, ఓకే. ఇది సో ఇలా అయ్యి అవైల్ మెసేజ్ ఈక్వల్ టు data updated into file some x, okay. సో else అయితే ఏంటి, అవైల్ మెసేజ్ డిస్ప్లే చేయలేదు, జస్ట్ అసైన్ చేసాం, MS డిస్ప్లే, ఓకే. else అవైల్ MS ఈక్వల్ టు data not found in file triplex, okay. MS. సో ఇది ఇలా సింపుల్గా ఏదో ఒక రోల్ నెంబర్ తీసుకుంటాం, ఆ రోల్ నెంబర్తో చేంజ్ చేస్తాం. సో ఫౌండ్ అయితేనేమో అది అప్డేట్ చేస్తాం. సారీ, మెసేజ్ అసలు అప్డేట్ చేయలేదు కదా, అప్డేట్ సో అప్డేట్ చేస్తున్నాము. సేమ్ రైట్ ఆపరేషన్కి ఎలా అయితే రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇస్తాము, దీనికి కూడా అంతే. సో ఇలా అన్నమాట. సో ఇది అప్డేట్ చేయడానికి. సేమ్ ఇదే విధంగా డిలీట్కి కూడా ఇలాగే ఉంటుంది. సో రెండు చూసేద్దాం, టైం టేకింగ్ ఎక్కువైపోతుంది వీడియోకి. సో వీడియోస్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి, సో అందుకే అప్డేట్ అండ్ డిలీటింగ్. సో రికార్డ్ ఫౌండ్ అయితేనేమో ఇలా అప్డేట్ చేయాలి, లేదనుకుంటే ఇలా మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. సేమ్ అలాగే ఫౌండ్ అయిందనుకో, ఆ రికార్డ్ అనేది డిలీట్ అవ్వాలి. సో డిలీట్ మీద డైరెక్ట్గా ప్రోగ్రామ్లో చూపిస్తాను. సో అదనమాట. లేదనుకుంటే ఇలా డిస్ప్లే అవ్వడం డైరెక్ట్. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ మెయిన్ ప్రోగ్రామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
సో ఫైల్ అనేది డిఫైన్ చేస్తున్నాను. ఏమైనా చేంజ్ ఉందా రోజు రాసే ఫైల్కి, ఈ రోజు రాసే ఫైల్కి ఒక చిన్న చేంజ్ ఉంటుంది. సో రోజు మనం ఫైల్ ఏంటంటే ఇన్పుట్ ఫైల్గా తీసుకుంటాం. ఈరోజు డేటా అనేది అప్డేట్ అవ్వాలి కాబట్టి అప్డేట్ ఫైల్గా తీసుకుంటాం. సో మీరు అది కావాలంటే హెల్ప్లో చూడండి. ఐ ఫర్ ఇన్పుట్ ఫైల్, ఓ ఫర్ అవుట్పుట్ ఫైల్, యూ ఫర్ అప్డేట్ ఫైల్. మనం ఫైల్ అనేది అప్డేట్ చేయాలి కాబట్టి యూ. సో ఫైల్ నేమ్ స్పెసిఫై చేస్తాం, అప్డేట్ చేస్తాం. ఫైల్ డిజిగ్నేషన్ ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్, మిగతావన్నీ సేమ్. యాడింగ్ అనేది ఉండదు, యాడ్ చేయట్లేదు, అప్డేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. ఎక్స్టర్నల్లీ ఇది ఫైల్ వచ్చి ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్, కీ ఫైల్ అండ్ డిస్క్. నెక్స్ట్ ఒక మెసేజ్ అంటే వేరియబుల్ డేటా అనేది డిస్ప్లే అవ్వాలి కాబట్టి అది. సో మెసేజ్ తీసుకున్నాను, టైప్ వచ్చి స్టాండర్లోను, లెంత్ 30. సో డేటా టైప్ ఏ. సో డేటా అనేది బై డిఫాల్ట్ ఏదో ఇచ్చేస్తున్నాను దీనికి, డేటా అప్డేటెడ్. ఒక వాల్యూ ప్రతిసారి అవైల్ ఆపరేషన్ ఏంటి, ఇలా అవైల్ ఆపరేషన్ చేయకుండా మెసేజ్ అప్డేటెడ్ ఇన్ ఫైల్ ఇలా కాకుండా ఒకటి బై డిఫాల్ట్ ఇనిషియలైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ దానికి నేను అది అవైల్ ఆపరేషన్తో రీప్లేస్ చేసుకుంటాను. ఇనిషియలైజ్ ఆఫ్ డేటా అప్డేటెడ్. ఓకే. నెక్స్ట్ అవైల్ నెంబర్ 200. సో ఈ 200 అనే నెంబర్ ఫౌండ్ అయిందనుకోండి. సో అప్పుడు ఏమవ్వాలంటే చూడండి, చైన్ ఆపరేషన్. నెక్స్ట్ నెంబర్ చైన్ P004. సో ఇఫ్ పర్సంటేజ్ ఫౌండ్ ఇన్ ఫైల్, ఆ డేటా అనేది ఇందులో ఫౌండ్ అయితే ఇప్పుడు ఏంటి, అవైల్ నేమ్ వర్మ, అవైల్ నెంబర్ 200 అండ్ మనం అడ్రస్ కూడా ఇద్దాము. సో ఆ ఫీల్డ్ ఏదో చూసి, సో ఒకసారి అసలు ఫైల్ ఓపెన్ చేస్తాను. P003 4 P004. చూడండి, రికార్డ్ ఫార్మాట్, రికార్డ్ నేము అడ్రస్, సారీ నేము నెంబర్ అడ్రస్. సో అడ్రస్ తీసుకున్నా, కాపీ. ఇందాక ఏదైతే చెప్పానో అదే ఇస్తున్నాను, ఆర్జేవై. సో నెంబర్ అప్డేట్ అవసరం లేదని అంటున్నా కదా. సో ప్రస్తుతానికి కామెంట్ చేస్తున్నాను. సో సింపుల్గా 200 అనేది ఫౌండ్ అవుట్ అయితే, సో ఇది ఆ ఫైల్లో ఫౌండ్ అయితే నేమ్ వర్మ రావాలి, నెంబర్ 200 రావాలి, అడ్రస్ రాజమండ్రి రావాలి, అప్డేట్ డేటా. సో సింపుల్గా చూడండి. సో అప్డేట్ ఆఫ్ రికార్డ్ ఫార్మాట్. సో అది అయిపోయిన తర్వాత మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ఏంటి మెసేజ్, డేటా నాట్ ఫౌండ్ కాదు, ఆల్రెడీ మనం రాసింది డిఫాల్ట్ డేటా అప్డేటెడ్. ఓకే, డేటా అప్డేటెడ్ మెసేజ్ రావాలి. సో తర్వాత ఎల్స్కి వస్తుంది. తర్వాత ఎల్స్లో ఏంటి, మెసేజ్ అసైన్ చేస్తున్నాను, అవైల్ ఆఫ్ మెసేజ్ డేటా నాట్ ఫౌండ్ అది డిస్ప్లే అవ్వాలి. అండ్ ఇఫ్ అండ్ అవైల్. సో ప్రోగ్రామ్ ఎండింగ్. ఫైల్ చేస్తాను. లిటిల్ బిట్ స్లో, 1 minute. సో చూడండి, సింపుల్గా ఫైల్ అనేది అప్డేట్ ఫైల్గా డిఫైన్ చేసాం. సో సమ్ డేటా మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వడానికి మెసేజ్కి వేరియబుల్కి డేటా ఇచ్చేసాం. సో అవైల్ నెంబర్ అనేది ఇందులో ఫౌండ్ అయితే ఈ డేటా అనేది అప్డేట్ అవ్వాలి, వర్మ 200 ఆర్జేవై. సో రికార్డ్ అప్డేటెడ్ అనేది రావాలి. సో మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఎల్స్ సో డేటా నాట్ ఫౌండ్. సో ఓకే, అసలు ఈ ఫైల్లో ఏం డేటా ఉందో అది చూద్దాం ఒకసారి.
సో చూడండి, సో ఫైల్ నేమ్ అనేది ఇలా డిక్లేర్ చేసి ఇవన్నీ చేసాం. సో సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఆ P004లో అసలు ఏం డేటా ఉందో చూద్దాం. సో షిఫ్ట్ F9 query P004. సో చూడండి, నేమ్ వర్మ అనేది ఉంది, 200 అనే రికార్డ్ ఉంది, అడ్రస్ ఉంది. సో ఇప్పుడు ఈ రికార్డ్ అనేది ఫౌండ్ అయితే మనం రాసిన లాజిక్ అదే కదా, 200 అనే నెంబర్ ఫౌండ్ అయితే దీనికి నేము సంథింగ్ అడ్రస్ అనేది అప్డేట్ అవ్వాలి, నెంబర్ అప్డేట్ అవ్వకూడదు. సో అదే కదా మనం రాసింది. యాక్చువల్గా నెంబర్ కూడా అప్డేట్ అని రాసాం, బట్ ఇక్కడ ఇది కామెంట్ చేస్తుంది. $* అంటే కామెంట్. సో ఫైల్ చెక్ చేద్దాం, 14. సో నో ఎర్రర్స్, కాల్ చేస్తున్నాను. చూడండి, డేటా అప్డేటెడ్. ఓకే, డేటా అప్డేట్ అయింది. సో ఏం డేటా వచ్చిందో చూద్దాం. సో F9 ప్రెస్ చేస్తే ప్రీవియస్గా ఎంటర్ చేసిన కమెంట్స్ వస్తాయి. సో రన్ క్వరీ *n. సో చూడండి, ఇంతకుముందు వర్మ 200 ఉంది, రాజమండ్రి కూడా వచ్చింది. ఇప్పుడు 300 రాజేష్ చెక్ చేద్దాం. సో 300. సో నేమ్ కూడా అప్డేట్ చేయొద్దు, జస్ట్ అడ్రస్ ఒకటే అప్డేట్ చేద్దాం ఒకసారి. సో HYD అవ్వాలి. ఓకే, 5 40 డేటా అప్డేటెడ్. ఓకే, F9. సో ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్ని ప్రీవియస్ టైమ్స్ వస్తాయి. చూడండి, రాజేష్ కూడా అప్డేట్ అయింది. సో అప్డేట్ చేయడం అయితే ఎలా? సో ఇప్పుడు అలా కాకుండా డిలీట్ చేయడం కూడా చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఏంటంటే 2 ఆపరేషన్స్ చేశాను, డిలీటింగ్ చేశాను, అప్డేటింగ్ చేశాను. చూడండి, ఫైల్ డిఫైన్ చేశాను. సో అప్డేట్ మోడ్, సో యాడింగ్ అనేది కూడా చేసుకున్నాను నేను. సో చూడండి, ఇది ఎందుకంటే రైట్ ఆపరేషన్ చేస్తున్నాను ఇక్కడ నేను, అప్డేటే కాదు, రికార్డ్ అనేది ఫౌండ్ అవ్వకపోతే రైట్ చేస్తున్నాను, అప్డేట్ కాదు. సో దానికోసం ఏ అనేది ఇస్తున్నాను. సో చూడండి, సో ఫైల్ నేమ్ అప్డేట్ మోడ్లో ఇస్తున్నాను, ఫుల్లీ ప్రొసీజర్ ఫ్లో, ఫైల్ యాడింగ్, సో అన్నీ చేస్తున్నాను. నెక్స్ట్ సో ఎలా 200 అనే రికార్డ్ అనేది సో ఫౌండ్ అయింది అనుకోండి, ఇందులో ఫౌండ్ అయితే డిలీట్ రికార్డ్. సో 200 అనేది ఫౌండ్ అయితే ఆ రికార్డ్ని డిలీట్ చేయమంటున్నాను. సో ఎవాల్ మెసేజ్ డేటా డిలీటెడ్. సో మెసేజ్ డిస్ప్లే ఎల్స్ ఎవాల్ నేమ్ అనేది వర్మ. సో ఒకవేళ ఆ రికార్డ్ అనేది లేదు అనుకోండి, ఎవాల్ వర్మ, ఎవాల్ నెంబర్. సో అట్ ది సేమ్ టైం అడ్రస్ కూడా ఇద్దాం, ఇది కావాలంటే మీకు F4 తీసుకొని అక్కడ చూపిస్తాం. సో ఎవాల్ ఆపరేషన్ ఎంటర్. అలా ఎల్లో మార్క్ వచ్చిందంటే అది ఎర్రర్ వచ్చినట్టు, మనం ఫైల్ని సేవ్ చేయాలని చేయలేము అనమాట. ముంబై ఇప్పుడు ఎల్లో మార్క్ పోతుంది. సో సింపుల్గా చూడండి, ఇప్పుడు డేటా అనేది ఫౌండ్ అవ్వకపోతే నేను ఆ డేటాని రైట్ చేస్తున్నాను. సో వర్మ 200 ముంబై అనేది రావాలి, మెసేజ్ రైట్ ఇంటూ ఫైల్. సో ఫైల్ చేస్తున్నాను 40. సో సమ్ ఎర్రర్ ఉంది, ఐ థింక్ అడ్రస్ నేమ్ తప్పండి. చూద్దాం స్కూల్ ఫైల్ exception contain an operator that not defined, the name or indicator not defined. Okay, shift F4, not defined. Okay. Second line.
ఈ అడ్రస్ అనేది మనం డిఫైన్ చేయలేదు, ఎర్రర్ అదే. సో అంటే ఫీల్డ్ నేమ్ తప్పించాం, సో అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. డబుల్ ఎస్ అయి ఉండాలి. సో ఆ ఫైల్లో చెక్ చేద్దాం. అడ్రస్ డబుల్ ఎస్. సో కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి, డేటా డిలీట్, ఎందుకంటే రికార్డ్ ఫౌండ్ అయింది. సో ఆల్రెడీ మనకు ఆ డేటా అనేది ఉంది. కావాలంటే రన్ క్వరీ చూడండి. సో 200 రికార్డ్ పోయింది. ఇంతకుముందు మనం చూసినప్పుడు వర్మ 200 అనేది ఉండాలి, ఇప్పుడు అది పోయింది. సో ఇప్పుడు ఏంటి, సో అగైన్ దీన్ని కాల్ చేస్తాను. ఈసారి ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు డేటా అనేది ఇందులో ఫౌండ్ అయింది కాబట్టి డిలీట్ అయింది. ఇప్పుడు డేటా లేదు, సో ఆటోమేటిక్గా రైట్ ఆపరేషన్, ఎల్స్ ఆపరేషన్ జరగాలి. సో అది చెక్ చేద్దాం. ఫైల్, సో కాల్ చేస్తాం. చూడండి, డేటా రైట్ ఇంటూ ఫైల్. సో డేటా అనేది రైట్ అయిందని చెప్తుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. రన్ క్వరీ స్టార్ అండ్ పి. ఇంతకుముందు వర్మ అనేది టాప్లో ఉండేది, ఇప్పుడు రైట్ అయింది కాబట్టి కిందకి వచ్చింది. సో అల్టిమేట్గా డేటా రైట్ ఆపరేషన్ సో చూసారు, డిలీట్ ఆపరేషన్ చూసారు, అప్డేట్ ఆపరేషన్. సో సింపుల్గా మీరు 3 ఆపరేషన్స్ ఎలా చేయాలో చూసారు. సో ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వాల్యూ ఫర్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపు ఇంకో కొత్త వీడియోతో వీ విల్ బి బ్యాక్.